హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు వేపుడు రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. చాలా బాగుంటుంది కోడిగుడ్డు వేపుడు. ఇలా వెల్లుల్లి కారం పొడి అనేది చేసి ఆ కోడిగుడ్డులో వేసుకొని చేసామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఎప్పుడైనా సరే ఇలా కోడిగుడ్డు వేపుడు ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ కారంతోని చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఏమైనా తినాలి అనిపించేటప్పుడు ఇలా కోడిగుడ్డు వేపుడైతే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి కారం వేసి చేయడం వల్ల ఈ కోడిగుడ్డు వేపుడు చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కోడిగుడ్డు వేపుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో రెసిపీలోకి వచ్చేయండి. ఈ కోడిగుడ్డు వేపుడు చేయడం కోసం ఇక్కడ నేను 7 గుడ్లను ఉడికించినవి తీసుకున్నాను. ముందుగా గుడ్లను ఇలా ఉడికించుకొని పైనుండే పొట్టు మొత్తం తీసేసి ఇలా 7 గుడ్లను తీసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువైనా చేసి చేయొచ్చు, లేకున్నా తక్కువైనా తీసుకొని ఈ కోడిగుడ్డు వేపుడు చేయొచ్చు. ఇలా ఉడికించిన గుడ్లన్నింటికి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతోని గుడ్డుకి 2 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం తీసుకున్న కారం అంతా లోపల వైపుకు కూడా వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం, అలానే 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని కాస్త కారం అనేది ఆయిల్లోన 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టి తీసుకున్న గుడ్లన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు అనేవి గుడ్లకు బాగా పట్టి కొద్దిగా వేగాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఇలా గుడ్లు అనేది కొంచెం కలరు, గుడ్డు రంగు అనేది మారుతుంది. ఇలా అన్నింటినీ కూడా గుడ్లను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం గుడ్లను వేయించుకున్న పాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు ఒక 5-6 ఉల్లిపాయల్ని, మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాలా సన్నగా కట్ చేసుకొని వాటన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చేసే ఈ కోడిగుడ్డు వేపుడులోన ఉల్లిపాయలేనండి మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, అలానే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. ఈలోపు పక్కన ఒక మిక్సీ గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలానే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, పైన పొట్టు తీసేసి ఒక 15 వెల్లుల్లి రెబ్బల దాకా కూడా వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా మనం చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయి ఉంటాయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడి మొత్తాన్ని వేసి ఆ కారం అంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా మరొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఒక 2-3 నిమిషాలకే ఈ విధంగా ఉల్లిపాయలు అంతటి కూడా వెల్లుల్లి కారం అంతా కూడా చక్కగా పట్టేసింది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లన్నింటినీ కూడా దీనిలో వేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఆ ఉల్లిపాయ మసాలా మొత్తం కూడా కోడిగుడ్డుకి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదండి, ఇదే సరిపోతుంది.
సో ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకున్నామంటే మనకెంతో టేస్టీ అయిన కోడిగుడ్డు వేపుడైతే రెడీ అయిపోయినట్టే. ఈ కోడిగుడ్డు వేపుడు అనేది చేస్తుంటేనే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇలా చేసుకున్న కోడిగుడ్డు వేపుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలానే నోటికి రుచిగా ఏమైనా తినాలనుకున్నా కూడా సింపుల్గా 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్